మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రతీకలుగా భావిస్తాం. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమి నాడు గురు పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే దీనికి సంబంధించి దత్తుని యొక్క రూపాలని మనం గురువులుగా భావించి వారికి పూజించడం జరుగుతుంది. సో ఆ కోవకు చెందిన వారే సాయిబాబాని అలాగే మనం పూజిస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం మనం తిరుపతిలోని తన్నపల్లిలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాం. మనకి ఇక్కడ స్వామివారు అంటే ప్రధాన అర్చకులు గణపతి స్వామి యొక్క కుమారుడు షణ్ముఖ స్వామి మనతో ఉన్నారు. ఆయనని ఈరోజు యొక్క ప్రత్యేకతని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. స్వామి నమస్తే. గురు పౌర్ణమి, సో గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంటి స్వామి? ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. గురు పౌర్ణమి అంటే గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించే దినము. అదేవిధంగా గురు పౌర్ణమిని మనం ఎందుకు చేస్తున్నాం అంటే వ్యాస మహాముని యొక్క పుట్టినరోజు. దీని యాక్చువల్గా వ్యాస పౌర్ణమిని కూడా అంటారు. ఎందుకంటారంటే వ్యాస మహాముని యొక్క జన్మదినము కావున ఆ వ్యాస మహాముని ద్వారా మనకి ఈ 5 వేదాలు కూడా లభించాయి. ఆ వేదం యొక్క సారాంశాన్ని బట్టే మన యొక్క జీవనాధారాన్ని కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు వ్యాస పౌర్ణమిని కూడా అంటారు. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి నాడు ఈ వ్యాస మహాముని మనకు అందించిన ఆ వేదాల ద్వారా మనం జీవిస్తూ ఉంటాము. ప్రతి ఒక్క ఆ యొక్క వేదం ద్వారానే మన యొక్క జీవన విధానాన్ని తెలుసుకుంటూ ఉంటాము. అటువంటి విద్యను మనకి అందించిన వ్యాస మహాముని యొక్క జన్మదినం కావున ప్రతి ఒక్కరు కూడా సరే ఆ రోజు గురు పౌర్ణమిగా భావించి ప్రతి ఒక్కరు కూడా పూజిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు వారి వారి యొక్క గురువులని పూజిస్తూ ఉంటారు. స్వామి అయితే ఇక్కడ మనకి బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది. సో ఏంటి స్వామి బాలసుబ్రహ్మణ్యం దేవాలయంలో మనం గురు పౌర్ణమి జరుపుకోవడానికి కారణం? సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆది గురువు అంటారు. ఎందుకంటే ఈ శివుడికే ఉపదేశించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఓంకారాన్ని ప్రణవాన్ని కూడా పరమేశ్వరుడికి ఉపదేశం చేసిన స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. జ్ఞాన పండితుడు అని ఒక పేరు. అటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణమైన జ్ఞానం అనేది లభిస్తుంది. స్వామి అంటే మనం గురువులని విధంగా సిద్ధులని కూడా మనం గురువులుగా భావిస్తాం. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ సిద్ధులకు సంబంధించి కూడా పూజ చేస్తున్నారు. ఏంటి స్వామి? ప్రతి ఒక్క సిద్ధ పురుషులు కూడా తొలితో పూజించే ఒక దైవము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని. చాలామంది సిద్ధులు కూడా సరే సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందడానికి, సంపూర్ణమైన సిద్ధిత్వాన్ని పొందడానికి సాక్షాత్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి ఆది గురువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించిన ప్రతి ఒక్కరు కూడా సిద్ధపురుషుడుగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కొండపైన 150 సంవత్సరాలు జీవించిన సిద్ధపురుషులైన శ్రీ దిగంబర స్వామి వారు కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని యొక్క తపస్సు చేసి ఆయన సిద్ధిత్వం పొందడం జరిగింది. తదనంతరం మా నాన్నగారైన గణపతి స్వామి వారు కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వారిని తపస్సు చేసి సిద్ధి పొందడం జరిగింది. కావున ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క క్షేత్రంలో శ్రీ పద్మగిరి బాల దండాయుధపాణి స్వామి వారి సమక్షంలో ఉన్న ఈ దిగంబర స్వామి వారి యొక్క సమాధి కూడా ఇక్కడే మా నాన్నగారైన గణపతి స్వామి వారి వల్ల స్థాపించడం జరిగింది. కనుక ప్రతి ఒక్క గురు పౌర్ణమి నాడు మా నాన్నగారైన శిష్యులైన వారు ఈ శ్రీ దిగంబర స్వామి వారి యొక్క శిష్యులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ గురు పౌర్ణమి నాడు వారి యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుంది. స్వామి అంటే ప్రత్యేకించి ఎటువంటి కార్యక్రమాలు కానీ లేదంటే పూజలు ఈ గురు పౌర్ణమికి సంబంధించి ఇక్కడ ఏమైనా జరుగుతుంటాయి? ఇక్కడ శ్రీ దిగంబర స్వామి వారికి ఇక్కడ గురు పౌర్ణమి నాడు విశేష పూజలు, విశేష ఆరాధనలు, అన్నమాచార్య కీర్తనలు కానీ, స్వామివారి యొక్క భజనలు ఇలాంటివన్నీ కూడా సరే ఈ గురు పౌర్ణమి నాడు సాయంత్రం జరుగుతుంది. స్వామి అంటే నార్మల్గా మనం గురు పౌర్ణమి రోజు ఎక్కువ మంది భక్తులు సాయిబాబా స్వామిని కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఏంటి స్వామి సాయిబాబాను కూడా ఒక గురువుగా భావిస్తారు? సాయిబాబా కూడా ఒక సిద్ధ పురుషులే. సిద్ధిత్వాన్ని పొందిన ప్రతి ఒక్కరు కూడా గురువులే. అదేవిధంగా మన జీవనాధారంలో మనకు మంచి చెప్పే ప్రతి ఒక్కరు కూడా మనం మంచి దారిలో వెళ్ళడానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరు కూడా మనకి గురువులే. ఈ శ్రీ సత్యసాయిబాబా గారి ద్వారా కూడా చాలామంది శిష్యులు ఉన్నారు. ఆయన బోధించిన బాటలో కూడా చాలామంది పయనిస్తూ ఉంటారు. కావున ఆయన కూడా శ్రీ సద్గురు సాయిబాబాగా ప్రార్థిస్తూ ఉంటారు. స్వామి అంటే ఇప్పుడు దత్తాత్రేయ రూపాలు ఉన్నాయి కదా స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి దత్తాత్రేయ రూపమా లేకపోతే కొంతమందికి ఆ డౌట్స్ కూడా ఉంటుంది?
యాక్చువల్గా దత్తాత్రేయ స్వరూపం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే. మెయిన్గా కొంతమంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దత్తాత్రేయుడుగా అంటారు, విష్ణుమూర్తిని దత్తాత్రేయుడుగా అంటారు. కానీ ఆ దత్తాత్రేయ స్వరూపం ముఖ్యంగా లభించడం ఏంటంటే శ్రీ బ్రహ్మ విష్ణు స్వరూపం, ఈ 3 త్రిమూర్తుల ఏకత్వమే దత్తాత్రేయ రూపం. స్వామి మీరు అంటే నిష్ఠగా ఉండి ఒక 6 రోజులు స్వామివారిని స్మరిస్తూ పెయింటింగ్స్ వేస్తారని కూడా విన్నాం, దాని గురించి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం నేను స్వామివారిని తెలుసుకొని ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క చిత్రపటం వేయడం జరుగుతుంది. కానీ ఈసారి నుంచి శిష్యులు కోరడంతో ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క చిత్రపటం ప్రతి ఒక్కరికి కావాలి, అందజేయాలి మీరు అని చెప్పి శిష్యులు కోరడంతో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మన పద్మగిరిలో ఉన్న శ్రీ దండాయుధపాణి స్వామి వారిని దీక్షలో ఉండి ప్రతి ఒక్క అణువుతో కూడా సరే స్వామి వారి యొక్క చిత్రపటాన్ని మనసులో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మూలమంత్రాన్ని జపిస్తూ వేయడం జరిగింది. ఈరోజు గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరికి కూడా భక్తులందరూ కూడా సరే ఆ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని అందించడం జరిగింది. ఈ చిత్రపటాన్ని గీసే దానికి ప్రారంభం చేసే ముందు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని, స్వామి ఈ ఎవరెవరైతే ఈ ఇళ్లలో అయితే కూడా ఈ చిత్రపటం ఉంటుందో వాళ్ళందరికీ కూడా సరే వారి యొక్క కోరికలు కానీ వారి యొక్క పూర్వజన్మ కర్మలు, ఈ జన్మ కర్మలు, ప్రతి ఒక్క కర్మలు నివృత్తి అయ్యి సంపూర్ణమైన పాజిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి సంకల్పించి పరిపూర్ణమైన నిష్టతో దీక్షలో ఉండి స్వామి వారి యొక్క మూలమంత్రం జపిస్తూ పెయింటింగ్ వేయడం అనేది జరిగింది. పెయింటింగ్ ఒకసారి మాకు చూపిస్తాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్వయంగా మీరే నా చేతులతోనే శ్రీ స్వామి వారి యొక్క మూలమంత్రం జపిస్తూ వేసిన పెయింటింగ్. ఆ పెయింటింగ్ వేసేదాని యొక్క ముందు కూడా స్వామివారిని ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సరే ఇళ్లలో పూజ చేసే పటం సాధారణంగా ఫోటోగ్రాఫిక్స్ ఎలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పటంలో స్వామి వారి యొక్క మూలమంత్రం ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ స్వామి వారి యొక్క చిత్రపటం వేసి ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. ఓకే స్వామి, థ్యాంక్ యూ. అంటే చాలా తెలియని ఇన్ఫర్మేషన్ మాకు చాలా ఇచ్చారు. థ్యాంక్ యూ స్వామి. సో మనం చూడొచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా తన యొక్క తండ్రి అయిన శివునికే బోధించి గురువుగా ఉన్నారు కాబట్టి బాలసుబ్రహ్మణ్య స్వామిని కూడా గురువుగా భావించి ఇక్కడ గురు పౌర్ణమి అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క పద్మగిరి కొండపైన 150 సంవత్సరాలు బ్రతికి ఇక్కడ సిద్ధులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన్ని సంబంధించిన సమాధి కూడా ఇక్కడే ఉంది కాబట్టి అతన్ని గురువుగా భావించి కూడా ఇక్కడ గురు పౌర్ణమి అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి షణ్ముఖ స్వామి మనతో చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.